ఇంక ఇప్పుడు అట్లా మొత్తం సాల్వ్ చేసి నీళ్ళు పెట్టాలా? నీళ్ళు పట్టుకోవాలి. ఇంకెప్పుడు నీళ్ళు ఉండాలి, ఇట్లా కలవాలి. కలిపితే మంచిగా లూజ్ అయ్యి ఊరిద్ది కాయ, లేకపోతే ఇంకేం ఊరిద్ది? గట్టిగా సరుచుకపోతుంది, బండ సరుచుకపోతుంది, గట్టిగా అవుతుంది. ఇట్లా లూజ్ రావాలి కదా ఇట్లా. అది కూడా కలుపు మొక్కే. అదేంటిది, దీన్ని కలక సొప్పు అంటారు. ఇప్పుడు అక్కడ పెద్దగా అయిన చూడు, అదే డేంజర్. అది ఒక్కటి పోతే ఒక దేశం అంతా అయితే. ఇక్కడ మేము ఉండే దగ్గర తెల్ల ఉల్లిపాయలే ఎక్కువ పండిస్తారు, అందుకే ఆంటీ వాళ్ళు కూడా మొత్తం తెల్లవే వేసారు. అక్కడక్కడ ఎర్ర ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి, చూపిస్తాను మీకు. ఎర్ర ఉల్లిపాయలు కూడా ఉన్నాయి చూడండి. ఇలా పైన మొత్తం ఎండిపోతే అవి మంచిగా అయిపోయినట్లు, అప్పుడు తీసేయాలి. పచ్చిగా ఉంటే ఇంకో కొన్ని రోజులు ఆగాలి అనమాట. ఇక్కడ ఆనియన్ సీడ్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు. అవి వేస్తే చాలు ఇలా వచ్చేస్తాయి మొక్కలు, దాని నుంచి మనం పండించుకోవచ్చు అనమాట. పూత పూస్తే ఇట్లా రావా అంటే లావు కావు, కట్టెల వల్ల అయిపోతాయి. అలాగన్నది ఆడిపోతుంది అన్నట్టు వీరికి, పూత కోసం. దీంట్లో బలం అంతా పూతకు పోయి లావు అవ్వవు. పూత రానివేమో మంచి ఉల్లిపాయలు అవుతాయి. ఇట్లా ఇది ఉంటుంది. ఇది పూత ఇలా వస్తే ఉల్లిపాయలు లావుగా ఇటు గొట్టం వల్ల అయిపోయి దీనికి వచ్చేసిద్ది దాని బలం అంతా. ఉల్లిపాయ అవ్వదు. ఇది ఉల్లిపాయలు మంచిగా ఇలా పూత పువ్వులు రాని వాటికన్నిటికీ మంచిగా ఉల్లిపాయలు అవుతాయి. ఉల్లిపాయలు కొనుక్కోరు మీరు ఎప్పుడు? కొంటాం, ఇవే ఏం సరిపోతాయి. ఇవి ఎప్పుడు రావాలి? ఎండకు ఇంకా 2 రోజులు ఆగి ఎండిపోవాలి. అక్కడ ఉన్నది చీకటి గడ. ఇది ఎర్రుల్లిపాయ, ఎర్రది వచ్చిందట. ఇప్పుడు చూపి. ఇది ఎర్రుల్లిపాయ, ఇవి తెల్లవి. తెల్లది పెట్టినా ఎర్రవి పెట్టినా గింజలు ఇవే. ఇవి ఉల్లిపాయ గింజలు. పండుకోవాలి. అది ఇట్లా ఎండిపోవాలా? ఎండిపోవాలి. ఎండిపోయి ఇట్లా మంచిగా పండినాక తీసి గింజలు చిన్న మొలకలు కదా. ఇంకా దీంట్లో ఉన్నాయి. ఎండ సూపర్ అయింది. ఇప్పుడు ఎండకు రోజులు ఇప్పుడు వచ్చే ఉంటాయా? వచ్చినాయి. ఇది చిలకడ దుంప, మీరేమంటారంటే? కందగడ్డ. మీరు కందగడ్డ, మేము గనుసుగడ్డ అంటాం. కాలేదు, అది ఇది కాలేదు. ఇది కాలే. ఇది పెద్దగా అవ్వాలి కదా. ఇదే కదా. ఇది చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది, ఇదే పెద్దగా అవుతుంది. ఇట్లా గడ్డ అవుతుంది. దాచి పెడదాం. ఇవరికి తీసి పెట్టినట్టున్నారు దాచి. ఒక్క టాంగు ఉంది, కాలేదు, ఇచ్చుతో రాలేదు. ఇక్కడ ఉంది దీని మొదలు. చాలా కట్టే అదైతే గడ్డ సలాక అయితే ఒకసారి ఎత్తే ఇట్లా లావాడితే ఇది పెట్టేటప్పుడు ఎట్లా అంటే దీనికి గింజలు ఉంటాయా? ఇది పెట్టడమేనా? తీగనే. తీగ అంటే వేర్లు. అది అట్లా తుంపి పెడితే నాటుకుంటా. ఉత్తనే అంటుకుంటాయి ఇట్లా. లోపలికి ఇట్లా పెట్టాలి. ఇంకా గట్టిగానే ఉన్నాడు. ఇంకా లోపలికి ఉన్నాయి. పచ్చి తింటారు. అవును, కడిగి
ఇంకో ఇంకోటి కూడా ఉంది టేప్ లోపలికి. ఇదిగో. ఇరిగింది. ఇది ఇంకోటి ఉంది. కడుపులో మాయ. ఇది ఇటు వచ్చింది అన్నట్టు గిట్లా. కూరలు అది చిన్నోడే చిన్నగా ఉన్నది. పెద్ద అంటే పొడవు ఉందిలే కానీ లావ్ అవ్వలే ఇంకా. ఇప్పుడు అవుతుండు. స్టార్ట్ చేసాం. ఇది బిర్యానీ చెట్టు, మనం బగారాలో చికెన్లో వేసుకుంటాం కదా, అది బిర్యానీ ఆకు. ఇది చెట్టు చూడండి, నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది. మనం వాడేటప్పుడు ఎండిపోయినప్పుడు వచ్చినంత స్మెల్ అయితే ఇప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు రావట్లేదు. అప్పుడు స్మెల్ వస్తుంది. ఇక్కడ ఎండిపోయిన ఆకులు కూడా ఉన్నాయి. కొంచెం వస్తుంది. ఇది నువ్వు చెట్టు, నువ్వులు, సెసమి సీడ్స్. ఇదంతా అదే నువ్వుల తోట. ఇప్పుడు కాయల్లాగా కనిపిస్తున్నాయి కదా, వీటిలోని నువ్వులు ఉంటాయి. ఇప్పుడు ఈ వైట్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి, అవి కాయల్లాగా అవుతాయి, అందులో నువ్వులు వస్తాయి. ఇవి ఇక్కడ కనబడుతున్నాయి చూడండి, ఇవి ఈ కాయలు, వీటిలో నువ్వులు ఉంటాయి. ఇంకొంచెం కొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను, నువ్వులు తీసేటప్పుడు చూపిస్తాను ఒకసారి మీకు, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇవి చిన్న టమాటా కానీ చూడు, ఈ చికెన్లో వేసుకుంటాం కదా, బాగుంటాయి, టేస్ట్ బాగా పుల్లగా ఉంటాయి. చిన్న టమాటా. ఇగో ఇక్కడ ఉన్నాయి, క్లోజప్ కిరా, ఇక్కడ పచ్చిగా ఉన్నాయి. ఇగో ఇది తీగ. మనం ఇంట్లో టమాటా చెట్లు వేస్తే చెట్లాగా ఉంటుంది కదా, ఇవి తీగలాగా. చిన్న టమాటా అయితే ఇలా తీగలాగా వస్తుంది. ఇది చిన్నగా ఉన్నది, తీగలాగా. మల్లె తీగ అలా ఉంటాయి కదా, వాటిలాగా సేమ్ తీగలాగా వస్తుంది. ఇది కంది చెట్టు. ఇది టమాటా చెట్టు. ఇగో కాయలు. ఇది చూడు ఇట్లా, ఇది కంది చెట్టు. ఇంకా బాగా అవ్వలేదు కందులు లోపల, కొంచెం కొన్ని రోజులు ఆగితే ముదురుతాయి. ఒకటి తీసి చూపిస్తా. ఇంకా గింజలు రాలే, ఎక్కువ రాలే. ఇది పచ్చిమిర్చి. ఇవి పచ్చిమిర్చి. ఇలా కొంచెం ప్లేస్ ఉన్నా మనం మంచిగా పచ్చిమిర్చి ఇలా కొంచెం ప్లేస్ ఉంటే హాయిగా అన్నీ మనమే పండించుకోవచ్చు. ఈ మందులు వేసిన కూరగాయలు ఇవన్నీ మనం తినకుండా హాయిగా మనమే ఎరువు వేసుకోవచ్చు, మనమే మంచిగా తినొచ్చు. ఆ ఉల్లిపాయ చెట్లకైతే ఎరువు ఏం లేదంట, ఉత్తిగా పొయ్యిలో బూడిద ఉంటుంది కదా, ఆ బూడిద చేస్తే చాలట, వాటికి ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇదండి ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ వేదన్ సాయి వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.